నమస్తే సిహెచ్ టీవీ 9 న్యూస్ స్వాగతం. ప్రతి ఒక్కరూ రోడ్డు నియమ నిబంధనలు పాటించాలని గుడిపాల ఎస్ఐ రామ్మోహన్ తెలిపారు. చిత్తూరు వేలూరు జాతీయ రహదారిలో వాహనాల తనిఖీలు ముమ్మరంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాకు వెల్లడిస్తూ జాతీయ రహదారిలో రోడ్డు నిర్మాణాలు చేపడుతున్న నేపథ్యంలో ఎక్కువగా ప్రమాదాలు జరుగుతోందన్నారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, 4 చక్రాల వాహనంలో ప్రయాణించేవారు సీట్ బెల్ట్ పెట్టుకోవాలని సూచించారు. రోడ్డు నియమ నిబంధనలు పాటించాలన్నారు. మద్యం సేవించి వాహనం నడపరాదని విజ్ఞప్తి చేశారు. మైనర్లకు వాహనాలు ఇవ్వరాదని తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు. రోడ్డు నిబంధనలు పాటించుకుంటే భారీ జరిమానా తప్పదని హెచ్చరించారు. రోజు కూడా ఇంపార్టెంట్ జంక్షన్లో చేయడం జరుగుతుంది. మద్యం తాగి ఎవరన్నా పట్టుబట్టినట్లయితే వాళ్ళకి 10,000 రూపాయలు జరిమానా విధిస్తాము. ఒకవేళ డబ్బులు కట్టని సమక్షంలో 1 వారం రోజులు జైలు శిక్ష కూడా అనుభవించవలసి ఉంటుంది. కాబట్టి తప్పక ప్రజలందరూ తెలుసుకొని రోడ్డు నియమాలను పాటిస్తారని చెప్పి ఆశిస్తున్నాం. మైనర్లకి బండి ఇవ్వద్దండి. ఒకవేళ మైనర్లకి బండి ఇచ్చినట్లయితే వారి తల్లిదండ్రులకు జైలు శిక్ష తప్పనిసరిగా వేయడం జరుగుతుంది. దయచేసి 18 సంవత్సరాల లోపల మైనర్లకు ఎవరు కూడా వాహనాన్ని ఇవ్వద్దు మరియు ప్రాణాలు పోవడానికి కారకులు కావద్దని చెప్పి విజ్ఞప్తి చేస్తుంది.